మాచర్ల పట్టణంలోని రింగ్ రోడ్ సెంటర్లో డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఆదివాసీల హక్కుల పరిరక్షణ సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో 1వ తేదీన నెల్లూరులో జరగబోవు దక్షిణాంధ్ర ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయాలని, అదేవిధంగా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఆదివాసులను అడవులను రక్షించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగంలోని హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసులకు అండగా నిలబడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదివాసీలపై కగార్ యుద్ధాన్ని నిలిపివేయాలని ఎంసీపీఐ రాష్ట్ర నాయకులు పోలేపల్లి అబ్రహం లింకన్ పిలుపునిచ్చారు. ఈరోజు మాచర్ల పట్టణంలో ఆదివాసీల హక్కుల పరిరక్షణ సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున నెల్లూరులో జరగబోయేటువంటి సదస్సును జయప్రదం చేయాలని కరపత్రాలను ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఈరోజు మధ్య భారతదేశంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా అట్లాగే మరికొన్ని రాష్ట్రాల అడవుల్లో జరుగుతున్నటువంటి కగారు యుద్ధాన్ని, ఆదివాసీలపై జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే కేంద్రం నిలిపివేయాలని కోరుతూ, అదేవిధంగా నెల్లూరులో జరగబోయేటువంటి సదస్సుని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజున సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత, వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత.